హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన అలిగేషన్ చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. తెలుగు రాష్ట్రాల్లో ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి రకరకాల వార్తలు చూస్తూ ఉన్నాం. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ సర్కారు ఫోన్ ట్యాపింగ్కి పాల్పడింది. ఇక్కడ అనేక మంది ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకుల ఫోన్లను ట్యాప్ చేసింది అంటూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణ చేస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే కేసులు కూడా నమోదయ్యాయి. ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఈ విచారణ సందర్భంగా కొన్ని సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన ఇంటి సమీపంలోనే ఒక ప్రత్యేకమైన ఎక్విప్మెంట్ని పెట్టి ఆ ఎక్విప్మెంట్ ద్వారా రేవంత్ రెడ్డి నిత్యం ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేశారు అంటూ వార్తలు వచ్చాయి. సో కొంతమంది పోలీస్ అధికారులు కూడా ఈ కేసులో అరెస్ట్ అయ్యి జైలు జీవితం గడిపొచ్చారు. దాదాపు 10 నెలల పాటు ఇటీవల కొంతమంది పోలీస్ అధికారులు జైలు జీవితం గడిపొచ్చారు. మరి కొంతమంది పైన ఇప్పటికీ కూడా ఇంకా కేసులు అలాగే కంటిన్యూ అవుతున్నాయి. విచారణ జరుగుతోంది. సో తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అంశం చాలా పెద్ద చర్చకు దారితీసింది. ఈ ఫోన్ ట్యాపింగ్లో ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి కొంతమంది ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేశారు, కొంతమంది హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారు, కొంతమంది సెలబ్రిటీల ఫోన్లు ట్యాప్ చేసి బెదిరించారు, కొంతమంది బిజినెస్ మెన్లకు సంబంధించిన ఫోన్లు ట్యాప్ చేశారు. ఇలా రకరకాల వార్తలు వస్తూ వచ్చాయి. సో ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి సర్కారు కూడా గత ప్రభుత్వం పైన ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన ఆరోపణలు చేస్తూ వచ్చింది. ఫోన్ ట్యాపింగ్లు చేశారు, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి సర్కారు ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడింది అంటూ ఆరోపణలు చేస్తూ వచ్చింది. తాజాగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు ఏర్పడి 8 నెలలు అయిన తర్వాత కూటమి సర్కారు మా ఫోన్లని ట్యాప్ చేస్తోంది అంటూ మాజీ మంత్రి పేర్ని నాని కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి సర్కారు మా పార్టీకి సంబంధించిన నాయకులు, వాళ్ళకి సంబంధించిన బంధువులు, స్నేహితుల ఫోన్ నంబర్లను కూడా గ్యాదర్ చేసి పెడుతోంది. సో ఆ నంబర్లన్నీ కూడా ట్యాప్ చేస్తున్నట్టుగా మాకు సమాచారం ఉంది అని చెప్తున్నారు. తన ఫోన్ని కూడా ట్యాప్ చేస్తున్నారనే విషయాన్ని కూడా పేర్ని నాని చెప్తున్నారు. సో ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన ఆరోపణలు, అధికారంలో ఉన్న పార్టీలు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాయనే ఆరోపణలు ప్రతిపక్ష పార్టీలు చేయటం కొత్త ఏం కాదు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఓ మాజీ మంత్రి కూటమి సర్కారు పైన ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఆరోపణలు చేయడంతో దీనిపైన ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి వైసీపీ ఫర్దర్గా ఏం చేస్తుంది అనేది ఆసక్తి కలిగిస్తోంది.